ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 13. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యెజ్రా గ్రంథం 6, 7 మరియు 8 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 21వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు బిడ్డలారా? ప్రభునందు మీరు మంచి ఆరోగ్యముతోనూ ఆత్మీయమైన బలముతోనూ మీరు ఉన్నారని ప్రభునందు నేను తలస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి భాగ్యాన్ని మీకు ఇవ్వాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మీరు పూనుకొనిన ప్రతి పని అది ప్రభు సఫలము చేయనట్లుగా మీ నిమిత్తమై ప్రభు యొక్క సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క మొదటి సువార్త దండయాత్ర విజయవంతంగా అద్భుతంగా జరుగుతున్నటువంటి రోజులవి. ఎక్కడికి వెళ్ళినా దేవుని కార్యాలు బలంగా జరుగుతున్నాయి. ప్రజలు గుంపులు గుంపులుగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, సువార్తను అంగీకరిస్తున్నారు. అపోస్తలులు ఏ పట్టణంలో కాలు మోపితే ఆ పట్టణములో దేవుడు వారి పక్షాన ఉండి తన యొక్క కార్యాలు జరిగించుకుంటున్నాడు. అయితే వారు ఎక్కడికి వెళ్ళినా ఏదో తలుపులు తెరవబడినట్లు అలవోకగా కార్యాలు జరుగుతున్నాయని మనం అనుకోవడానికి వీల్లేదు. వారు అడుగుపెట్టిన చోట వ్యతిరేకతలు కూడా చెలరేగుతున్నాయి. అయినా ఆ వ్యతిరేకతల మధ్య దేవుని పని బలముగా జరుగుతూ ఉన్నట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు బర్నబా వారు ఈకొనియాలో బలమైన సేవ చేస్తున్నప్పుడు కొంతమంది అవిధేయులైనటువంటి యూదులు రాళ్లతో కొట్టి చంపాలని వారు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని తెలుసుకున్న ఈ ఇద్దరు అనగా పౌలు బర్నబా అక్కడి నుండి వారు పారిపోయి లుకయోనియా సంబంధమైనటువంటి పట్టణాలు లుస్త్రా, దెర్బే దాని చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రాంతాలకి వారు పారిపోయి అక్కడ దేవుని యొక్క పని బలంగా జరిగిస్తున్నారు. ఆ లుస్త్రా అనే పట్టణంలో పౌలు గారు సువార్త చెబుతున్నప్పుడు అక్కడ పుట్టింది మొదలుకొని కుంటివాడైన బలహీనమైన పాదాలు కలిగిన ఒక మనుషుడు పౌలు చెప్తున్న మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. అతనిలోని విశ్వాసాన్ని పసిగట్టిన పౌలు గారు అతనిలో స్వస్థత పొందడానికి విశ్వాసమున్నదని గ్రహించి నీ పాదములు మోపి నిలువమని అతడు బిగ్గరగా పలికాడు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఒక కుంటివాడు, బలహీనమైన పాదాలు కలిగిన వాడు గంతులు వేయడం మొదలుపెట్టాడు. అంతే, ఆ లుస్త్రా పట్టణంలో జన సమూహాలు ఆ అద్భుతాన్ని చూచి ఈ పౌలును బర్నబాని వారు ఆకాశానికి ఎత్తారు. ఎందుకో తెలుసా? దేవతలు మనుష్యుల రూపం ధరించి మా మధ్యకు దిగివచ్చారని. ఇదిగో బర్నబాకు ద్యూపతి అనియు
పౌలుకి హెర్మే అనియు వారు పేరు పెట్టి వారిని ఆరాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లుస్త్రా పట్టణానికి ఎదురుగా ఒక ద్యూపతి దేవాలయం ఉంది. ఆ దేవాలయం యొక్క పూజారి ఎడ్లను తీసుకుని వచ్చాడు, పూలదండలు తీసుకుని వచ్చారు ఆ ఇద్దరికి బలర్పించాలని. దేవతలే మనుష్య రూపం ధరించి మా మధ్యకు వచ్చినప్పుడు మా పూజలు, మా యొక్క ఆరాధనలు చక్కగా అద్భుతంగా ఉండాలని ఆ ప్రజలందరూ కూడా ఆరాటపడుతున్నారు. పౌలు, బర్నబా ఆ బలులను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ బట్టలు చింపుకున్నారు. మేము దేవుళ్ళము కాదు, మీలాంటి స్వభావం గల మనుషులమే అని చెప్పి వారిని ఆపడానికి ఎంతో ప్రయాసపడవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ లుస్త్రా ప్రజలు పౌలుని, బర్నబాని దేవతలుగా భావించారు. అయితే పౌలు, బర్నబాలు వారి ద్వారా ఆరాధన స్వీకరించలేదు. ఆ మహిమంతా దేవునికే చెల్లించారు. ఇది జరిగిన కొంతకాలానికి ఇకోనియా నుండి, అంతియోకయ నుండి కొంతమంది విరోధులైన, అవిధేయులైనటువంటి యూదులు వచ్చి ఈ లుస్త్రా ప్రజల్ని రెచ్చగొట్టారు. అప్పుడేం జరిగిందో తెలుసా? పౌలుని, బర్నబాన్ని వారు హింసించడం మొదలుపెట్టారు. పౌలు మీద రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. ఆ రాళ్ళ తాకిడికి పౌలు గారి శరీరం రక్తసిక్తమైపోయింది. ఆ రాళ్ళ వర్షములు పడిపోయాడు పౌలు గారు. అతడు చనిపోయాడని వారు పట్టణం వెలుపలికి ఈడ్చి ఆ పట్టణం వెలుపల అతన్ని పారవేసి వచ్చారు. ఆ సమయంలో శిష్యులు ఆయన చుట్టూ చేరి ప్రార్థనలు చేశారు. దేవుని మహాకృప వలన పౌలు గారు అద్భుతంగా తిరిగి లేవడం జరిగింది. మరలా అతడు సువార్త దండయాత్రకు పూనుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏ ప్రజలైతే దేవతలు మా మధ్యకు దిగొచ్చారని కేకలు వేశారో, ఎడ్లను బలర్పించి పూదండల చేత వారిని సన్మానించాలని కోరుకున్నారో, అదే ప్రజలు రాళ్ళు రువి పౌలు గారిని గాయపరిచారు. పౌలు గారిని చంపడానికి వారు ప్రయత్నించారు. అవును దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ఆలోచనలు అవి. మనుషుల యొక్క అస్థిరమైన ఆలోచనలు, మాటలు, పద్ధతులవి ఈ రోజున నిన్ను మంచివాడు అని ఆకాశానికి ఎత్తొచ్చు, రేపు నిన్ను పాతాళములో తొక్కొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం మనుషులందరినీ ప్రేమించాలి, కానీ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ నమ్మవలసి వస్తే దేవుని యొక్క చిత్తానుసారంగా, ప్రార్థనాపూర్వకంగా మీరు ఆ వ్యక్తిని నమ్మండి. అయితే ప్రభువుని నమ్మినట్టు, ప్రభు మీద మనం భారం వేసినట్టు మనుషులు నమ్మవద్దు. ఎందుకంటే మనుషులు అస్థిరులు. వారు మనస్సుని తరచుగా మార్చుకునే స్వభావం కలిగినటువంటి వారు. వారు నమ్మదగిన వారు కాదు. నమ్మి మోసపోయినటువంటి నీవు అనేక సందర్భాల్లో ఏడ్చిన రోజులున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డ, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని వాక్యం చెప్తుంది. మనుషులను నమ్మే స్థానంలో నీవు గనక దేవుని నమ్మినట్లయితే దేవుడు అద్భుత రీతిగా నీకు సహాయం చేస్తాడు. అలాగని మనుషులందరితో తెగదెంపులు చేసుకోవాలని నేను చెప్పడం లేదు, కానీ మీరు నమ్మాలి. నమ్మేటప్పుడు జాగ్రత్తగా నమ్మాలి. దేవుని నమ్మేటప్పుడు మీరు అలవోకగా నమ్మాలి. ఇలా మీరు చేయగలిగితే దేవుని యొక్క సహాయాన్ని మీరు పొందుకుంటారు. ఏ ప్రజలైతే మట్టలాదివారం రోజున హోసన్నా జయమని కేకలు వేశారో, అదే ప్రజలు 6 రోజులలో వారు ఏమని కేకలు వేశారు తెలుసా? వానిని సిలువ వేయమని యేసు ప్రభు గురించి వారు కేకలు వేశారు. ప్రజల యొక్క మాటలండవి, ప్రజల యొక్క ఆలోచనలండవి. అందుకనే మనుషులు మోసగాళ్ళు. ఆ మోసగాళ్ళైనటువంటి మనుషుల్ని నువ్వు నమ్మడం అవివేకం. నమ్మవలసి వస్తే ఇందాక మీతో మాట్లాడినట్లు ప్రభు యొక్క నడిపింపును బట్టి మీరు నమ్మండి. మీ భారాన్ని, మీ యొక్క విషయాలని వారికి చెప్పండి, ప్రార్థన సహాయం కోరండి, ఆ విధంగా ముందుకు వెళ్ళండి. కానీ ఒక్క మాట, దేవునిని నమ్మినంతగా మనుషులను నమ్మడానికి ఎంతమాత్రం వీలు లేదు. దేవుడు దేవుడే, మనుష్యుడు మనుష్యుడే. మనుషుల హృదయం మోసకరమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి నమ్ముదాం,
దేవుని నుండి ఒక గొప్ప కార్యాన్ని మనం పొందుకుందాం. అట్టి భాగ్యం ప్రభు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము అస్థిరులైనటువంటి వారిని నమ్మి మోసపోకుండా ఈ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై వందనాలు. ప్రభువా, ఎవరిని ఎలా నమ్మవలెనో మాకు నడిపింపునివ్వండి. ఎవరిని ఏ విధంగా నమ్మి వారి యొక్క సహాయాన్ని పొందవలెనో, ఎవరి ద్వారా మీరు మాకు సహాయం చేయుదురో ప్రభు, వారిని నమ్మడానికి మాకు కృపను అనుగ్రహించండి. మనుష్యులు నమ్ముకున్నడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మీ వాక్యం చెప్పిన రీతిగా మిమ్మల్ని నమ్మి మీ ద్వారా మేలు పొందుకోవడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.